హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ 10 అయితే చూడబోతున్నామండి. సో ఇప్పటి వరకు 9 మోడల్ పేపర్స్ అయితే అందచేయడం జరిగింది. అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో ఫుల్ కోర్సు, వారంతా కూడా ఈ మోడల్ పేపర్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా అయితేనే మీకు మంచి రివిజన్ అయితే అవుతుంది. ఓకే, మరి ప్రీవియస్ క్లాస్లో ఒక జీకే క్వశ్చన్ అయితే అడిగానండి. చాలామంది సమాధానం చెప్పడం అయితే జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ఆన్సర్ వచ్చేసి యానీ బెసెంట్. ఇక్కడ రెండింటి కన్ఫ్యూజ్ అవుతుంటాం మనము. ఓకే, మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ అంటే యానీ బెసెంట్ అండి. మొట్టమొదటి భారతదేశ ప్రెసిడెంట్ అన్నప్పుడు మాత్రము ఎవరు? సరోజినీ నాయుడు గారు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించాలి. దానికి డిఫరెన్షియేషన్ అయితే గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మరి ఈరోజు జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందిన ప్రముఖ దేవాలయం పేరేంటి? సో మీకు క్లూ ఏంటి అంటే ఇది పాలంపేటలో ఉందండి. ఓకేనా? పాలంపేటలో ఉంది. సో అందరూ కూడా కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారంతా కూడా. ఓకే, మీకు తెలియకపోతే ఏం చేస్తారు? యునెస్కో అని చెప్పేసి కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా? బట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1. కుండలలో చితాభస్మంను పూడ్చిపెట్టే ఆచారానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన హరప్పా నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రంగాపూర్. ఓకే, రంగాపూర్. నెక్స్ట్, మొదటి తమిళ సంఘం సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? మొదటి తమిళ సంఘం సమావేశం ఎవరండి? అగస్త్య. ఓకే, అగస్త్య. నెక్స్ట్ వన్, 1934లో మరి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నడిపిన తెలుగు పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నవశక్తి. నెక్స్ట్ వన్, 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? డాక్టర్ ఆఫ్ లెటర్స్ ఎవరికండి? యానీ బెసెంట్ అండి. ఓకేనా? థియోసాఫికల్ సొసైటీని భారతదేశంలో ప్రారంభించిన వ్యక్తియే యానీ బెసెంట్ అండి. ఓకేనా? అందరు కూడా గమనించాలి. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్, పూనా ఒప్పందము లక్ష్యం ఏమిటి? పూనా ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటండి? అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం అండి. ఓకేనా? అట్టడుగు వర్గాలు. సో ఆ కాలంలో మరి ఎవరైతే అంటరాని వారుగా, ఓకేనా, సో అంటరాని వారుగా ఉన్నారో, అంతేకాకుండా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యమే అసలు లేనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి ప్రాధాన్యత కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. పూనా ఉడంబడిక ఎవరెవరి మధ్య జరిగిందండి? గాంధీజీకి మరియు అంబేద్కర్ గారికి మధ్య ఈ ఒప్పందము జరిగింది. నెక్స్ట్, ఉపవేదాలలో సంగీతం గురించి పేర్కొనే ఉపవేదం ఏది? ఏంటండి? గాంధర్వ వేదము. ఉపవేదాలలో గాంధర్వ వేదం. మరి వేదాలలో
ఏంటి అంటే సామవేదం. ఓకేనా, సామవేదము గుర్తుంచుకోవాలి. చెన్నై ఓడరేవును ఏ సంవత్సరంలో స్థాపించారు? చెన్నై ఓడరేవు ఎప్పుడండి? 1859వ సంవత్సరంలోనే చెన్నై ఓడరేవును స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి భారత ప్రభుత్వము వ్యవసాయ అభివృద్ధి బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసింది? వ్యవసాయ అభివృద్ధి బోర్డు ఎప్పుడండి? ఆన్సర్ 1963వ సంవత్సరంలో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, పర్యావరణాన్ని కలుషితం చేసి ఆమ్ల వర్షానికి కారణమయ్యేవి ఏవి? ఆప్షన్ 1 నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ వన్, పర్యావరణ వ్యవస్థ అను పదానికి క్రింది వాటిలో సరైనది ఏంటి? పర్యావరణ వ్యవస్థ అను పదానికి క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ 1 తాము నివసించే పరిసరాలతో కూడుకున్న జీవుల యొక్క సమూహమునే పర్యావరణ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ వన్, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎవరండి? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, భారతదేశ కురువృద్ధుడుగా మనమైతే చెప్పుకుంటామండి, దాదాబాయి నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాలు అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి వ్యక్తియే దాదాబాయి నౌరోజీ. అంతేకాకుండా బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైనటువంటి మొట్టమొదటి ఇండియన్ దాదాబాయి నౌరోజీ. ఓకే, నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయదారునికి ఒక సంస్థకు మధ్య జరిగే వ్యవస్థీకృత ఏర్పాటును ఏమంటారు? ఒప్పంద వ్యవసాయము. ఓకేనా, అగ్రిమెంట్ అగ్రికల్చర్ అంటారు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో నావీ రాడార్ సెంటర్ను ఎక్కడ నిర్మిస్తున్నారు? నావీ రాడార్ సెంటర్ ఎక్కడండి? ఆప్షన్ 4 దామగుండంలో అండి. ఓకే, దామగుండం పైన చాలా అంటే చాలా వార్తల్లో ఉందండి. దాన్ని తీసివేయద్దు, సామాజిక కార్యకర్తలు చాలా ఉద్యమమే చేపట్టారు. దామగుండం చిన్న ఫారెస్ట్ అండి, హైదరాబాద్కి లంగ్స్గా పేర్కొంటారండి. హైదరాబాద్కి ఊపిరితిత్తులుగా అయితే దాన్ని పేర్కొంటారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పొల్యూషన్ చాలా వరకు హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ అందించేది ఈ దామగుండంకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అండి. అయితే దీన్ని తీసేసి ఇక్కడ నావీ రాడార్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా మరి ఆల్రెడీ అక్కడ కార్యక్రమం పనులు కూడా జరుగుతుండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో సరైన వాక్యమును గుర్తించండి. కరెక్ట్గా ఉన్నటువంటిది ఏంటిది? BDE సరైనవండి. BDE సరైనవి. చూద్దాం. ఆర్థిక బిల్లును సవరించలేరు కానీ అప్రోప్రియేషన్ బిల్లును సవరించవచ్చు. ఆర్థిక బిల్లును సవరించడానికి వీల్లేదండి. ఓకేనా, అప్రోప్రియేషన్ బిల్లు మరియు ఆర్థిక బిల్లు రెండు వేరు పద్ధతుల్లో నిర్వహిస్తారు. అప్రోప్రియేషన్ బిల్లును రాజ్యసభ తిరస్కరించలేదు కానీ ఆర్థిక బిల్లును తిరస్కరించడం అంటే సింపుల్ అండి. ఓకేనా, అనుమతి అంటే ఆమోదం పొందకుండా అలాగే పెట్టుకుంటుందండి. ఎన్ని రోజులు పెట్టుకుంటుంది? జస్ట్ 14 days వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ 14 days లోపు కూడా మరి యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆర్థిక బిల్లు చట్టంగా మారిపోతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా అది ఆమోదించినట్లే అవుతుంది. మరెందుకు ఆర్థిక బిల్లుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, ఆర్థిక బిల్లు ఏంటి అంటే ముందుగానే రాష్ట్రపతి ఆమోదం పొంది వస్తుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ప్రణాళికా సంఘంను ఆర్థిక క్యాబినెట్గా పేర్కొన్నవారు ఎవరు? ఆర్థిక క్యాబినెట్గా ఎవరండి? అశోక్ చందా. ఓకేనా, భారత పంచవర్ష ప్రణాళికలను ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడం జరిగిందండి భారతదేశంలో. ఓకేనా, మరి 2015 జనవరి 1వ తారీఖున పంచవర్ష ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మొదటి లోక్పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొదటి లోక్పాల్ ఎప్పుడండి? ఆన్సర్ 1967లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి ఏ దేశ విధానాన్ని అవలంబిస్తారు లేదా అనుసరిస్తారు? ఏ రాజ్యాంగం అండి? దక్షిణాఫ్రికా దేశ రాజ్యాంగాన్ని అయితే మనము ఫాలో అవుతాం.
దక్షిణాఫ్రికా నుంచి ఇంకొక చాలా ముఖ్యమైన అంశాన్ని తీసుకున్నామండి. మనం ఏంటి 368 ఆర్టికల్. ఏంటి 368? భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ఒక అంశాన్ని దక్షిణాఫ్రికా నుంచి మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్. సబ్బుబుడగా విభిన్న రంగులను ప్రదర్శించడం, నీటిపై తేలుతున్న నూనె పొరలు విభిన్న రంగులను ప్రదర్శించడం అనేది డాష్. ఏంటి? కాంతి యొక్క ఏ ధర్మం ద్వారా ఇది సాధ్యమంటే అనువర్తనం. నెక్స్ట్ వన్. లోహాలను తుప్పు పట్టకుండా నివారించే పద్ధతి క్రింది వానిలో ఏది? ఏం చేస్తారండి లోహాలు తుప్పు పట్టకుండా దానికి? ఆన్సర్ ఆప్షన్ 1 గ్యాల్వనైజేషన్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తారండి. పైన జింకు పూత పూస్తారు సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? నెక్స్ట్ వన్. టెక్నాలజీ అభివృద్ధి మరియు వివిధ ఆయుధ వ్యవస్థలకు సహకారం అందించడం మరియు స్వదేశీ పరిష్కారాలను కనుగొనడం కోసం దిగువ పేర్కొన్న IAFతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏంటండి? ఆప్షన్ 4 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో. నెక్స్ట్ వన్. భారతదేశ అమ్ముల పొదిలోని మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పేరేంటి? ఓకే, ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అగ్ని. నెక్స్ట్ వన్. UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆప్షన్ 2 జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా యాంటోనీ గుటెరస్ వ్యవహరిస్తున్నారు. అయితే గుటెరస్ ఏ దేశస్థుడు? యుఎన్ఓ ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. మరి వీరు ఏ దేశస్థులండి? పోర్చుగల్. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ కూడా ఈ దేశస్థుడే, క్రిస్టియానో రొనాల్డో కూడా. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఈ క్రింది ఏ అంశము 19వ రాజ్యాంగ అధికరణలో ప్రత్యేకించి పొందుపరచబడలేదు? ఏంటది? పత్రికా స్వేచ్ఛను పొందుపరచలేదండి. ఓకేనా, ఎందుకు? మరి పత్రికా స్వేచ్ఛ అన్న పౌరులకు స్వేచ్ఛ అనేది కూడా దీని కిందకే వస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ క్రిందకే వస్తుంది అని చెప్పేసి ఇది మెన్షన్ చేయలేదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఈ క్రింది ఏ పద్ధతులలో కో వారెంట్ అనే రిట్ జారీ చేయబడుతుంది? కో వారెంటో అనేటువంటి రిట్ ఏ పద్ధతులు అండి? ABC 3 సరైనవే. చూద్దాం. కార్యాలయము ప్రభుత్వముదై ఉండి రాజ్యాంగం లేదా శాసనం ద్వారా రూపొందించబడాలి. నెక్స్ట్. కార్యాలయము యథార్థమైనది అయి ఉండి దానితో పాటు ఇతరుల ఇచ్చ ప్రకారము మాత్రమే నడుచుకోకుండా ఉండాలి. నెక్స్ట్. ఒక వ్యక్తి నియామకము రాజ్యాంగం లేదా శాసనానికి విరుద్ధంగా జరిగినట్లయితే ఈ యొక్క కో వారెంట్ అనేటువంటి రిట్ జారీ చేయబడుతుంది. నెక్స్ట్. క్రింది వాటిలో క్రమానుగతంగా అమర్చండి. క్రింది వాటన్నిటిని కూడా. ఏ యుద్ధము ఎప్పుడు జరిగింది? 1 by 1 చూద్దాము. ముందుగా ప్లాసీ యుద్ధం అండి, తర్వాత 3వ పానిపట్ యుద్ధం, తర్వాత మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము, తర్వాత 3వ ఆంగ్లో మైసూరు యుద్ధము. ఇది కాలక్రమంలో వరుస క్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రతిపాదన చూద్దాము. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటానికి విస్తృత పరిధిని కలిగించింది. కారణం, గాంధీజీ నాయకత్వంలోని ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులు పాల్గొన్నారు. మరి ఏది సరైనవండి క్రింది వాటిలో? ఆప్షన్ 1 A మరియు R రెండు కూడా కరెక్ట్, మరియు R అనేది ఏకు సరైన వివరణ. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. క్రింది వారిలో ఎవరు జమిడికా సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? జమిడికా అనేటువంటి సంగీత వాయిద్యంతో ఎవరండి? బైండ్ల వారు. ఓకేనా, ఎస్సీ కమ్యూనిటీ కిందికి వస్తారండి వీరు కూడా. బైండ్ల వారు జమిడికా అనేటువంటి సంగీత వాయిద్యంతో వీరు ప్రముఖులుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్. క్రింది వాటిలో కృత్రిమ తీపి పదార్థము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కానిది ఏది? 29 ఆప్షన్ 3 అండి, రానిటిడిన్ అనేది కాదండి. సో ఆస్పార్టమ్, నెక్స్ట్ సుక్రోజ్, అలిటేమ్ అనేటువంటివి కృత్రిమ తీపి పదార్థాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. ఈ క్రింది పేర్కొన్న వాటిలో పశ్చిమ కనుమల జీవ వైవిధ్య హాట్స్పాట్కు సంబంధించి ఏది నిజమైనది కాదు, అంటే ఏది తప్పుగా ఉంది? ఆప్షన్ 1 పశ్చిమ కనుమల ప్రాంతం 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అనేది తప్పండి. ఓకేనా, ఇది అత్యంత సంపద గల స్థానీయ జాతుల కేంద్రము, అంటే జీవ వైవిధ్య కేంద్రము. నెక్స్ట్. లయన్ టైల్, మకాకు మరియు మలబార్ గ్రే హార్న్బిల్ ఇక్కడ లభించే అరుదైన జంతు జాతులు.
ఓకే, సింహపు తోక గల మకాక్ అనేది ఉంటుంది ఇక్కడ. మలబార్ గ్రే హార్న్బిల్ కూడా కనిపిస్తాయి. పశ్చిమ కనుమలపై ఎకాలజీ నిపుణుల ప్యానెల్కు మాధవ్ గాడ్గిల్ నాయకత్వం వహించారు. కరెక్ట్. నెక్స్ట్ వన్, గ్రామ స్వరాజ్యం ద్వారా పూర్ణ స్వరాజ్యం సాధించాలి అని నొక్కి చెప్పిన వారు ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన కోడ్ను ఎంచుకొని జాబితా 1 జాబితా 2ను జతపరచండి. సో 1 by 1 చూద్దామండి. ముందుగా రాబర్ట్ ఓవెన్ ఎవరండి? వీరి యొక్క ప్రాముఖ్యత ఏంటి? సహకారోద్యమ పితగా వీరిని పేర్కొంటామండి. సహకారోద్యమ పిత. నెక్స్ట్ లార్డ్ రిప్పన్, స్థానిక ప్రభుత్వాల పిత. ఓకే, స్థానిక స్వపరిపాలన పితామహులండి. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా ఏంటండి? పంచాయతీరాజ్ వ్యవస్థ పిత. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదండి. సో ఆ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించిన వారు వీరే. మ్యాక్సిమం ఇప్పుడు మనం ఫాలో అయ్యేది కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థే. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరండి? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు. ప్రపంచంలో నార్మన్ బోర్లాంగ్ ప్రపంచంలోనే మొత్తం హరిత విప్లవానికి పితామహుడు. భారతదేశంలో మాత్రం ఎంఎస్ స్వామినాథన్ గారికి హరిత విప్లవ పితామహుడు అనేటువంటి బిరుదు ఉంటుంది. నెక్స్ట్, ఎవరి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీని రద్దు చేస్తుంది? ఆప్షన్ 1 జిల్లా కలెక్టర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2. ఓకే, చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యుడు, కలెక్టర్. చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మరి మనము ముందుగా చైర్మన్ ఏంటండి? చైర్మన్ యొక్క చైర్మన్ దేనికి ఉంటారంటే జిల్లా పరిషత్కి చైర్మన్ ఉంటారు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఏంటి? ఎమ్మెల్యే మండల ప్రజా పరిషత్ పదవి రీత్యా దీనికి సభ్యులుగా ఉంటారు ఎమ్మెల్యే. నెక్స్ట్ ఎంపీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడు. కలెక్టర్ ఏంటండి మరి? ఆప్షన్ 3 జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడు కాదు. ఓకే, గమనించాలి. భారతదేశంలో ప్రస్తుత హైకోర్టుల సంఖ్య ఎంత? ఎన్ని ఉన్నాయండి ప్రజెంట్ హైకోర్టులు మన దేశంలో? 25 ఉన్నాయి. నెక్స్ట్, క్రింది వాటిలో పోలాండ్ రాజధాని ఏది? పోలాండ్ ఏంటి? వార్సా. నెక్స్ట్, తెలంగాణ గాంధీ అని ఎవరికి బిరుదు కలదు? తెలంగాణ గాంధీ ఎవరండి? కేఎల్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈ బిరుదు కలదు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న నిఫా వైరస్ వ్యాప్తి చేసే జంతువులు ఏవి? నిఫా వైరస్ అండి ఇటీవల వార్తల్లో ఉంది, గబ్బిలాలు. నెక్స్ట్, అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేటా ఏటా ఏ రోజున జరుపుకుంటారు? 39 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, డిసెంబర్ 12. నెక్స్ట్, 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించాలని ఏ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 తెలంగాణ. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ 2024 పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది? పద్మ విభూషణ్. ఆప్షన్ 3 బిందేశ్వర పాఠక్. నెక్స్ట్, మిరాకిల్ ఆఫ్ ఫేస్ యోగా పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 మాన్సి గులాటి. నెక్స్ట్, మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు? 43వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, డిసెంబర్ 10. నెక్స్ట్, భారతదేశ సునామీ హెచ్చరిక ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆప్షన్ 1 హైదరాబాద్. నెక్స్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4 మీనేష్ సి షా. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ కొండలు అవి తెలంగాణలోని ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? 1 by 1 చూద్దాం. సిర్పూర్ కొండలు ఎక్కడ ఉన్నాయి? ఆసిఫాబాద్. రామగిరి కొండలు పెద్దపల్లి. అనంతగిరి కొండలు వికారాబాద్. రాఖీ కొండలు జగిత్యాల. నేను ప్రీవియస్ ఒక క్వశ్చన్ అడిగానండి, ఏంటి? మూసీ నది, ఓకే, మూసీ నది జన్మస్థానం ఏంటి అని చెప్పి అడిగాను కదా, అనంతగిరి కొండలండి. ఓకే, అనంతగిరి కొండలు తెలంగాణ ఊటీ అని పిలుస్తాం. వీటిని ఏమంటాము? తెలంగాణ యొక్క ఊటీ అనే పేరుతో అనంతగిరి కొండలని అయితే పిలుస్తాము. వికారాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ యాపిల్స్ కూడా పండుతాయండి. ఓకే, అత్యధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏవి?
47. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సిద్దిపేట మరియు రంగారెడ్డి. నెక్స్ట్ 1961 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారము కనిష్ట భూమి గరిష్ట భూమి ఎంత? 48. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 6 ఎకరాలు 324 ఎకరాలు. భూపరిమితి ఎంత అండి? 6 ఎకరాలు, కనిష్టం 6 ఎకరాలు, గరిష్టంగా 324 ఎకరాలు. భూభారతి పథకం మొదటగా ఎక్కడ ప్రారంభించారు? భూభారతి ఎక్కడండి? బోధన్. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? ఆప్షన్ 3 32 జిల్లాలు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటి స్థలం కల వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఎంత మొత్తం ఆర్థిక సహాయం చేస్తుంది? ఎంత మొత్తం అండి? 5 లక్షలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో గ్రంథాలయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరండి? కోమర్రాజు లక్ష్మణరావు గారిని. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము. ముఖ్యమైన గ్రంథాలయాలు స్థాపించిన సంవత్సరాలు. ఓకేనా, ఏది ఏ సంవత్సరంలో స్థాపించారనేది క్లియర్గా చూద్దాము. ముందుగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము 1901 అండి. ఓకేనా, ఓల్డెస్ట్. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయము 1904. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905. విజ్ఞాన చంద్రికా మండలి 1906లో స్థాపించడము జరిగింది. నెక్స్ట్ 1998 హైదరాబాద్లో జరిగిన తెలంగాణ జనసభ సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చావో బ్రతుకో తేల్చుకోవాలన్నది ఎవరు? ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ కళా సమితి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? తెలంగాణ కళా సమితి. ఆప్షన్ 3 అండి, జహంగీర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేసింది ఎవరు? తెలంగాణ ఉద్యమ కమిటీ పటోళ్ళ ఇంద్రారెడ్డి గారు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది? వేడ్ ఆప్షన్ 2 పేరిణి నృత్యము. జయపసేనాని గారు దీన్ని రూపొందించడం జరిగింది. సమ్మక్క సారలమ్మరు ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? సమ్మక్క సారలమ్మరు ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? ఎవరితోనండి? ప్రతాపరుద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 4. క్రింది వాటిని జతపరచండి. కొత్త పేర్లు, పాత పేర్లు, మరి ఏ జిల్లాకు ఏ పేరు ఉందనేది క్వశ్చన్ అండి. 1 by 1 చూద్దాం. ముందుగా ఎలగందుల అంటే కరీంనగర్ అండి. ఎలగందుల అంటే ఏంటి? కరీంనగర్. పాలమూరు అంటే మహబూబ్ నగర్. ఓకే, ఇందూరు అంటే నిజామాబాద్. మెతుకుదుర్గం అంటే మెదక్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ముల్కీ ఉద్యమం పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? ముల్కీ ఉద్యమ పితామహుడు 60వ ఆప్షన్ 1 రాజా కిషన్ ప్రసాద్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ మోడల్ పేపర్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకోసం అందజేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా పర్చేజ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.